వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం సబ్ డొమైన్స్ ఎలా క్రియేట్ చేయాలనేది చూసేద్దామండి. ఇక్కడ సబ్ డొమైన్ క్రియేట్ చేయడానికి మనకంటూ ఒక హోస్టింగ్ అకౌంట్ అంటే కావాలి. నేను ఇక్కడ బ్లూ హోస్ట్ అనేది అకౌంట్ అనేది యూజ్ చేస్తున్నానండి ఫర్ హోస్టింగ్ పర్పస్. అండ్ డైరెక్ట్లీ సైన్ ఇన్ టు మై అకౌంట్. సో ఇక్కడ మనకి ఇది బ్లూ హోస్ట్ ఇంటర్ఫేస్. అండ్ స్టార్టింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది గ్లామప్ కేర్ అని చెప్పేసి. ఇక్కడ మనం ఏదైతే డొమైన్స్ తీసుకున్నామో పర్చేస్ చేసామో ప్రైమరీ డొమైన్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్ ద డొమైన్స్ లిస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ నేను decodesoft.net అనే దాంట్లో సబ్ డొమైన్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ మై సైట్స్, మార్కెట్ ప్లేస్, మెయిల్ ఆఫీస్ అండ్ డొమైన్స్, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అండి. అండ్ ఇప్పుడు మనం ప్రెజెంట్ టాపిక్స్ సబ్ డొమైన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సబ్ డొమైన్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూసారు, ఇక్కడ మీరు ఏవైతే డొమైన్స్ ఉన్నాయో మై డొమైన్స్ అనే దాంట్లో మొత్తం డొమైన్స్ అన్నీ కూడా మీకు లిస్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ లాస్ట్లో సబ్ డొమైన్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సబ్ డొమైన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ప్రీవియస్లీ ఏవైనా సబ్ డొమైన్స్ క్రియేట్ చేసి ఉంటే కనుక అవి విజిబుల్ అవుతున్నాయి. లేదు అంటే యూ హ్యావెంట్ యాడెడ్ ఎనీ సబ్ డొమైన్ సెట్, అంటే మనం ఏది సబ్ డొమైన్ అనేది క్రియేట్ చేసుకోలేదు. సో సింప్లీ యాడ్ సబ్ డొమైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయండి అండ్ యాడ్ సబ్ డొమైన్. సో ఫ్రెండ్స్ చూడండి, మనకి రైట్ సైడ్ అనేది సెలెక్ట్ డొమైన్ అని కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ అనేది డొమైన్ అని కనిపిస్తుంది. సో మీరు మీ డొమైన్కి ఏదైతే సబ్ డొమైన్ కింద యాడ్ చేయాలనుకుంటున్నారో, మీన్స్ బ్లాగ్, నేను బ్లాగ్ అని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. బ్లాగ్ తర్వాత మీరు ఈ డొమైన్ని సబ్ డొమైన్ కింద ఏ డొమైన్కి యాడ్ చేయాలనుకుంటున్నారు. సో నేను decodesoft.net అనే దానికి బ్లాగ్ అనే సబ్ డొమైన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో మనకి ఇక్కడ రిఫరెన్స్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ subdomain.com అంటే మీరు ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తారో అది ఈ సబ్ డొమైన్ నేమ్లో వస్తుంది. ఇక్కడ మనకి ఏదైతే డొమైన్ సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ domain.comలో ఎగ్జాంపుల్ కింద చూపించారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాగ్ అని క్రియేట్ చేశాను, ఆర్ wordpress.decodesoft.net అనేసి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో సబ్మిట్ అని క్లిక్ చేయగానే మనకి సబ్ డొమైన్ కింద చూడండి ఫ్రెండ్స్, wordpress.decodesoft.net కింద మనకి సబ్ డొమైన్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు మనం డొమైన్ ఎలా అయితే యూజ్ చేసుకుంటున్నామో, decodesoft.net అనే డొమైన్ని ఎలాగైతే యూజ్ చేసుకుంటున్నామో ముందు ఎక్స్టెన్షన్ కింద యాడ్ అవుతుంది. wordpress.decodesoft.net అనేది సబ్ డొమైన్ కింద యాడ్ అయింది. మీరు దీన్ని డైరెక్ట్గా ఒక వెబ్సైట్ డొమైన్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. థీమ్ని సబ్ డొమైన్లో ఎలా యాడ్ చేయాలనేది చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేది ఉంది కదా మనకి లెఫ్ట్ సైడ్లో, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేయండి. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది మీకు మీ హోస్ట్ అకౌంట్ని బట్టి ఇది వేరీ అవుతూ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇలాగే ఉండాలని ఏం కాదు. కానీ నేను ప్రత్యేకంగా బ్లూ హోస్ట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి దీంట్లో సెట్టింగ్స్ మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. ఇన్ ఫ్యూచర్ నేను వేరే అకౌంట్స్ డొమైన్స్లో నుంచి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తుంది. ఇక్కడ వర్డ్ ప్రెస్ అనే ఐకాన్ని క్లిక్ చేసి కూడా మనం వెళ్ళొచ్చు, అండ్ కిందన వర్డ్ ప్రెస్ అనేది క్లిక్ చేసి కూడా థీమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, నేను ఏవైతే డొమైన్స్ క్రియేట్ చేశానో ఆ డొమైన్స్ మాత్రమే చూపిస్తుంది. సో ఇక్కడ సింప్లీ నేను యాడ్ చేసిన సబ్ డొమైన్ అనేది చూపించట్లేదు. నేను థీమ్ అనేది ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ కొట్టగానే మీకు చూస్ ఇన్స్టాలేషన్ URL, ఇక్కడ మీకు సబ్ డొమైన్ అనేది విజిబుల్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎన్నైతే డొమైన్స్ క్రియేట్ చేశానో అవన్నీ కూడా విజిబుల్ అవుతాయి. wordpress.decodesoft.net అనేది నాకు కనిపిస్తుంది ఇక్కడ. సో సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు డొమైన్ అనేది చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ప్రీవియస్లీ ఏదైనా వెబ్సైట్ ఇన్స్టాల్ అయ్యి ఉంటే కనుక అది మొత్తం ఎరేజ్ అయిపోయి మీకు ఫ్రెష్గా ఇన్స్టాల్ అనేది అవుతుంది. సో ఇది మాత్రం చాలా కేర్ఫుల్గా చూసుకోండి. అండ్ సైట్
సైట్ నేమ్, వర్డ్ప్రెస్. సైట్ డిస్క్రిప్షన్ వచ్చేసి వెబ్ ట్యూటోరియల్స్ అనేది ఇచ్చాను. అండ్ ఇక్కడ అడ్మిన్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది డిఫాల్ట్గా క్రియేట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా చూసుకొని ఈ అడ్మిన్ నేమ్ ఇది మీకు నచ్చినట్లుగానైనా ఇచ్చుకోవచ్చు, లేదంటే సేమ్ ఎలాగైతే సిస్టమ్ జనరేట్ అయిందో అలా కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఆల్టర్నేటివ్గా మనకి ప్లగిన్స్, బ్యాకప్ అండ్ ఇంప్రూవ్ పేజ్ స్పీడ్ ఇవన్నీ ఉంటుంది. మీకు ఏదైనా కావాలి నీడ్ అనుకుంటే కనుక వీటిని కూడా క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ థీమ్, ఇక్కడ థీమ్ అనేది మీకు 2024, 23, 22 నెంబర్ ఆఫ్ థీమ్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా థీమ్సే. మనం ఫస్ట్ వర్డ్ప్రెస్ స్టార్ట్ చేయాలంటే ఏదో ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను 2024 థీమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ థీమ్, ఎస్. సో కింద మనకి ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఒకటి వచ్చింది. ఇది డైరెక్ట్గా మనం ఇన్స్టాల్ అనేది క్లిక్ చేస్తే, సో ఇది ఇన్స్టాల్ అవ్వడానికి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ థీమ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ చూస్తే మీరు కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ కూడా వచ్చింది, సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని చెప్పేసి. సో చూసారుగా ఫ్రెండ్స్, సబ్ డొమైన్ని ఎలా యాడ్ చేయాలి, ఎలా వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.